మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీలత హాస్పిటల్లో 3 రోజుల క్రితం లలిత అనే పిఎల్ఓ కోడూరు గ్రామానికి చెందినటువంటి ఆమె వైద్యం వికటించి వాళ్ళు డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారని చెప్పేసి బంధువు కూడా రోడ్డు పైన ఆరోపణ చేస్తూ ధర్నా చేసినటువంటి కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ప్రస్తుతం బంధువులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది సార్? ఫస్ట్ మేము ఏం చేసినామంటే ఆమె ఈటే లలిత ఆమె పేరు. ఆమె ఫస్ట్ ఓన్లీ జ్వరం తోటి ఇక్కడ అడ్మిట్ అయింది. జ్వరం తోటి అంటే మామూలుగా నాకు జ్వరం వచ్చింది, ఏదో పోయి క్యాజువల్ గా ఇంజక్షన్ ఏదో గ్లూకోజ్ తీసుకుంటే తగ్గిపోతుంది అనే ఉద్దేశంలో పోయి అడ్మిట్ అయిన తర్వాత అడ్మిట్ చేసుకున్నాడు. ఈమె పరిస్థితి విషమంగా ఉంది. ఈమె అది ఊపిరి తీసుకోలేకపోతుంది. లంగ్స్లలో నీరు రావడం జరిగింది. ఆ నీరు నుంచి ఎఫెక్ట్ అవుతుంది. ఆక్సిజన్ పెట్టాలని వాడిని ఎంబడి ఉన్న మనిషిని కన్ఫ్యూజ్ చేసి అడ్మిట్ చేసుకొని మరి ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఆక్సిజన్ ఇచ్చుకుంటా ఐసీయూలో పెట్టిన తర్వాత ఐసీ నుంచి మళ్ళీ పరిస్థితి ఇట్లా ఉంది, ఎక్కువ అవుతుంది అది అని చెప్పి మత్తు ఇచ్చి మళ్ళా మరుసటి రోజు మత్తు ఇచ్చి ఆ మత్తులో మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మళ్ళీ నడుస్తుంది. ఒక్క ఇంజక్షన్ 10,700 ఇంజక్షన్ 3 ఇంజక్షన్లు తీసుకున్నాం సార్. 3 ఇంజక్షన్లు తీసుకుంటే కూడా అది మల్టీవిటామిన్ ఇంజక్షన్, అది ఆ బాడీ ఇంప్రూవ్ అవుతలేదు. ఆ ఇంజక్షన్ ఇస్తేనే ఇంప్రూవ్ అవుతుంది అంటే 10,000 పెట్టి 2 సార్లు తీసుకున్నాము. మళ్ళీసారి 3వ రోజు కూడా మళ్ళీ 10,000 పెట్టి మళ్ళీ తీసుకున్నాము. ఎన్ని మందులు రాస్తే అన్ని మందులకు కోఆపరేట్ చేసినాం మేము. మాది ఎలాంటిది లేదు. ఎన్ని రికవర్ అవుతున్నా అంటే రికవర్ అవుతుంది అని చెప్పిండు. రికవర్ మమ్మల్ని ఎవరిని కూడా లోపలికి రానియకుండా కనీసం మా పేషెంట్ కు ఇడ్లీ తినే పెడతాం సార్, పాలు ఇస్తాం సార్, కొంచెం జ్యూస్ తాపుతాం సార్ అంటే మేమే తాపుతాం, మేమే ఇస్తాం, మీరు ఎవరు రావద్దు, ఇన్స్పెక్షన్ అవుతుంది మీరు లోపలికి వస్తే ఇన్స్పెక్షన్ అవుతుంది, రావద్దు అన్నాడు. 40% రికవర్ అయింది. ఎప్పుడు చెప్పిండు? 3 తర్వాత రికవర్ అయింది. 4 గంటలకు 3 రికవర్ అయింది. హార్ట్ బాగుంది, మరి 2 యూరిన్ బాగుంది. ఈ 2 ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. అది ఒకటి బెస్ట్ మనకు దేవుడు ఇచ్చిన వరము అని చెప్పిండు. అప్పుడే 4 గంటలకు చెప్పి మళ్ళీ ఒక ½ అన్ అవర్ తర్వాత అంతే, సరే సార్ పర్వాలేదు ఇట్లా ఈ పరిస్థితి అయింది అని చేసినాం. మరికొంతమంది బంధువులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? 2 రోజుల మొత్తం కూడా హాస్పిటల్లో కొంతమంది బంధువులు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, మీకు ఎప్పుడు తెలిసింది అసలు చనిపోయిన విషయం? సాయంత్రమే తెలిసింది. ఆ పిల్ల పొద్దున్నే చచ్చిపోయింది. బిల్లు కట్టినాక అప్పుడు డ్రామా ఆడిరు వాళ్ళు, బిల్లు కట్టించుకున్నారు, చచ్చిపోయింది. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు, కానీ హార్ట్ అటాక్ కాదు, ఏం కాదు, వాళ్ళు ట్రీట్మెంట్ ఏదో రాంగ్ చేసారు, అందుకనే చచ్చిపోయింది ఆ పిల్ల. ఇప్పుడు వీళ్ళిద్దరికి న్యాయం ఏం చేస్తారో మీరు చెప్పండి. మా డిమాండ్ ఏంటంటే ఈమెకు 10 lakhs ఫిక్స్ చేయండి అంతే. ఇప్పుడు ఆ పిల్లకి తల్లి పోయింది, ఎవరు రక్షిస్తారు? 2 ఆడపిల్లలు ఎవరు చూస్తారు? తండ్రి కూడా బాగలేదు, ఇప్పుడు ఎవరిని పట్టించుకుంటారు ఆ పిల్లలు? మాకు ఇది ఒక్కటే మేము కోరేది. వీళ్ళిద్దరికి సరే 10 lakhs వీళ్ళ పేరు మీద. ఫస్ట్ చెప్పలేదా? బాడీ చనిపోయిందా? ఫస్ట్ చెప్పలేదా? చెప్పలేదు, బిల్లు కట్టించినాక చెప్పిర్రు, బిల్లు కట్టినాకనే చెప్పించిర్రు. మత్తు సుదేశ్వర్ అని చెప్పిర్రు అంతే. అని ఏదో రాంగ్ ట్రీట్మెంట్ చేసిర్రు, అందుకనే చచ్చిపోయింది. శనివారం నాడు మంచిగా మాట్లాడింది ఆ పిల్ల, అంత సడన్ గా ఎట్లా అవుతుంది ఆ పిల్లకు? మేము కోరేది ఒక్కటే, వీళ్ళిద్దరికి కాదమ్మా, మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుతుంది? ఎటువంటి న్యాయం కాదు, ఇస్తావా డబ్బులు సరే 10 lakhs వెయ్యాలి పేరు మీద, లేకుంటే దాని కిందకి రమ్మనండి, దాని పని తీసి మా అక్క సరే ఎండ పెడతాం అంతే. మొత్తానికి ఏదైతే 3 రోజుల క్రితం నుండి కూడా చనిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎప్పటి మొదటి నుండి కూడా చెప్తూనే బాడీ ఆల్రెడీ చనిపోయిన విషయం తెలిసి కూడా ఆసుపత్రి నిర్వాహకులు అయితే ట్రీట్మెంట్ చేశారు. అయితే బంధువులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు న్యాయమైన డిమాండ్ కావాలని చెప్పేసి తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అభినవ్ భారత్, చందు, మహబూబ్ నగర్.